నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళ గురించే ప్రస్తావన తీసుకురావట్లేదు. మరి ఇంక ప్రజల ప్రస్తావన ఏం తీసుకొస్తాడు? మరి ముఖ్యంగా మనం ఒకటి లేటెస్ట్ అప్డేట్ ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆస్తుల గొడవ ఎప్పటినుంచో జరుగుతూ వస్తుంది. తల్లి విజయమ్మ గారు కావచ్చు, చెల్లి షర్మిల గారికి కావచ్చు, వాటాలు గొడవలు జరుగుతున్నది మనకందరికీ తెలిసిందే. అయితే అదంతా నేను ఆస్తులు సంపాదించుకున్నది. నేను ఇవ్వనంటే ఇవ్వను. సెసేమేర అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని అసలు ఏ విధంగా చూడాలి? ఇలాంటి అంశాలన్నీ చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ శాలిని, మన వీక్షకులకు కూడా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ గురించి, ఆస్తులు, వాటాల గురించి చూసుకున్నట్టయితే అసలు ఎప్పటినుంచో ఈ గొడవ నడుస్తూ వస్తుంది. అయితే ముఖ్యంగా తల్లి విజయమ్మ గారు కావచ్చు, చెల్లి షర్మిల గారు కావచ్చు, ఆస్తుల గొడవ జరుగుతుంది తెలిసిందే. అయితే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, నేను ఈ ఆస్తులన్నీ నేను సంపాదించుకున్నాయి, నేను ఇవ్వనంటే ఇవ్వను అన్నట్టు చేసే మేరంటే వాదనలు అయితే వినిపిస్తున్నాయి మన కోర్టులో. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇక తర్వాత ఏం జరగబోతుంది వాళ్ళ ఆస్తుల గొడవ అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్గా మీరు అన్నట్టు ఒకప్పుడు తను ఇష్టపూర్వకంగా అందరూ కూడా ఏకపక్షంగా ఒక నిర్ణయానికి వచ్చి సరస్వతి పవర్ సంబంధించిన షేర్ల పంపిణీ చేసుకున్నారు. అందులో 48.99% షేర్లని ఆయన స్వయంగా తల్లికి బదలాయించాడు ఇష్టపూర్వకంగా. అందులో వాళ్ళ షేర్లు తనకి 29.88, భారతిరెడ్డి గారికి 16.30 అండ్ ఇంకొక క్లాసిక్ రియాలిటీకి 4.80 షేర్స్ ఉన్నాయి. ఇవి విజయమ్మ గారికి బదలాయించిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత విజయమ్మ గారు వాటిని షర్మిలకి బదలాయించారు. బదలాయిస్తే అప్పుడు కూడా ఆయన ఏం అభ్యంతరం పెట్టలేదు. ఎందుకంటే ఇది జరిగింది 2019 ఆగస్టు 31. అప్పటికి షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, విజయమ్మ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి భేదాభిప్రాయాలు లేవు. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా కూడా వ్యతిరేకించట్లేదు. అందువల్ల కేవలం ఒక్క కంపెనీలో ఆస్తుల్లో కొంత భాగం మాత్రమే ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, మరీ ముఖ్యంగా ఈయన వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో షర్మిల గారి ప్రవర్తన, షర్మిల గారు ఆ వాంగ్మూలం ఇవ్వటం, అనేక అంశాలు ఆయన విభేదించాడు. తర్వాత రాజకీయంగా కూడా వీళ్ళిద్దరికీ బాగా వైరం మొదలైన సమయంలో ఇక ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ షర్మిల గారికి ఈ ఆస్తిలో వాటా ఇవ్వకూడదని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు అదే ఆయన చెప్తున్నాడు. ఒక లేమ్యాన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, అంటే ఒక సాధారణమైన మనిషిగా మనం మాట్లాడాలంటే, ఇది నా స్వార్జితం, ఈ ఆస్తుల్లో నేను ఎవరికి భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ చెల్లెలు అనే ఒక ప్రేమతో ఒక టైంలో నేను ఇవ్వాలని అనుకున్న మాట వాస్తవం. అందుకు సంబంధించి ఒక అవగాహన ఒప్పందానికి కూడా వచ్చాము. కానీ నా చెల్లెలు నా పట్ల వ్యతిరేక భావంతోనూ, నా ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, నా పేరు ప్రఖ్యాతుల్ని లేకపోతే నా ప్రయోజనాలని దెబ్బతీసే విధంగా ఆమె ప్రకటనలు ఇవ్వటం, ప్రవర్తించడం మూలంగా నేను మనసు మార్చుకున్నాను. కాబట్టి ఆ ఒప్పందాలని అమలు చేయాల్సిన అవసరం లేదు. కానీ సరస్వతి సిమెంట్స్ డైరెక్టర్స్ కొందరు వీళ్ళతో మిలాఖత్ అయ్యి వాళ్ళు నేషనల్ లా కంపెనీ ట్రిబ్యునల్ ముందు వాళ్ళకి మద్దతుగా కేసేశారు. అసలు వాళ్ళు తటస్థంగా ఉండాలి, వాళ్ళకి ఈ షేర్ల పంపిణీతో కానీ సంబంధం లేదు. తర్వాత డైరెక్టర్స్లో జరిగిన పంపిణీలో వీళ్ళు మాత్రమే కేసులు వేయాలి. తర్వాత ట్రిబ్యునల్ మాత్రం కంపెనీ తటస్థంగా ఉండాలి. కంపెనీ ఒక పక్షంగా వ్యవహరిస్తుంది. అంటే విజయమ్మకి, షర్మిల గారికి, చాగరి జనార్దన్ రెడ్డి ఆయన కూడా ఇందులో షేర్ హోల్డరు, వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తుంది. అంటే ఈయన బదిలీ చేసిన వాళ్ళలో చాగరి జనార్దన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు. బహుశా వాళ్ళ బంధువు అయి ఉంటాడు. అందువల్ల ఆయనకు కూడా కొంత షేర్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ తరపున కంపెనీ ఒకళ్ళతా పుచ్చుకుని వాదించడం అనేది చట్ట విరుద్ధం. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు వీళ్ళు వాదనలు చెల్లవు. అసలు వీళ్ళు అక్కడ పిటిషన్ వేయటానికి కూడా వీళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే మేము ఆ ఒప్పందాన్ని రద్దు చేసాం. అసలు ఆ ఒప్పందమే రద్దు అయిపోయినప్పుడు కంపెనీ ఎవరి తరపున కూడా ఉండకుండా తటస్థంగా మాత్రమే ఉండాలి. అది మేము ఆ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి స్టేని కూడా వెకేట్ చేయమని, ఈయన హైదరాబాద్లో ఇచ్చిన స్టేని మద్రాసులో వెకేట్ చేయమని ఈయన కోర్టుకు వెళ్ళాడు. ఇది ఇప్పుడు జరుగుతున్న వివాదం. కాబట్టి ఆయన చెప్పేది ఏంటంటే, నేను స్వార్జితంగా సంపాదించుకున్న ఆస్తుల మీద ఇంకెవరికి కూడా, మరీ ముఖ్యంగా
షర్మిల గారికి కానీ విజయం గారికి కానీ హక్కులు లేవు. ఇష్టపూర్వకంగా నేను ఇవ్వాలనుకున్న మాట వాస్తవమే అయినప్పటికీ వాళ్ళ చర్యల మూలన నేను ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న పరిస్థితుల్లో నేను నా తరపున కాకుండా సరస్వతి కంపెనీ వాళ్ళ ఇద్దరి తరపున లేదా ఆ ముగ్గురు తరపున వాదన చేసే వాదనలకి విలువ లేదు. తర్వాత వాళ్ళు కంపెనీలో డైరెక్టర్స్ అవ్వచ్చు కాక, కానీ చట్ట విరుద్ధంగా వాళ్ళు వ్యవహరించినప్పుడు కంపెనీ అటువంటి డైరెక్టర్లకి మద్దతుగా నిలబడకూడదు. ఎటువంటి వివాదాల్లోనూ వాళ్ళ పక్షం వహించకుండా తటస్థంగా మాత్రమే ఉండాలి. వాళ్ళు తటస్థ వైఖరి కాకుండా వాళ్ళ పక్షాన చేస్తున్న వాదనలు కానీ వాళ్ళ పక్షాన వీళ్ళు పిటిషన్లు అప్పీల్స్ చేస్తున్న విషయం కానీ చల్ల నేరం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుండ పగలగొట్టినట్టు ట్రిబ్యునల్ లా కంపెనీ ఎన్సిఎల్టీ ముందు, నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ ముందు స్పష్టంగా ఒక రాతపూర్వకమైనటువంటి వివరణ ఇచ్చాడు. ఇది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి ఇక విజయం గారు కానీ లేకపోతే షర్మిల గారు కానీ ఈ విషయంలో ఇక ఏ విధమైనటువంటి లిటిగేషన్ అంటే మాకు హక్కు ఉందని వెళ్ళటానికి వీల్లేదు. రెండోది ఇంకోటి ఆయన ఏం చెప్పాడంటే, ఆల్రెడీ సరస్వతి పవర్కి సంబంధించిన సిమెంట్కి సంబంధించిన ఆస్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తులో ఉన్నాయి. హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఉంది. అది ఆ జప్తులో అయిన తర్వాత మాత్రమే మేము ఈ పంపిణీ చేసుకుందాం అని అనుకున్నాము. ఇంకా ఆ జప్తు అంశం కూడా తేలలేదు. ఇప్పటికీ జప్తులోనే ఉన్నాయి. కాబట్టి జప్తులో ఉన్న ఆస్తులకు సంబంధించిన ఈ వాటాలు కానీ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి బదిలీ చేయటం కూడా సాధ్యం కాదు. తర్వాత నేను అగ్రిమెంట్ రాసినప్పటికీ కూడా షేర్ల బదలాయింపు జరగలేదు. ఓన్లీ ఒక రాతపూర్వకమైన ఒప్పందం మాత్రమే జరిగింది. షేర్ల బదిలీ వాళ్ళ పేర్ల మీద చేయలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు బదిలీ చేయించుకోవటానికి కూడా అర్హత లేదు. కాబట్టి చేయలేదు. కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి అప్పీల్ చేసుకునే అధికారం కానీ లేకపోతే ఈ షేర్లు మావి అని వాదించే అధికారం కానీ లేవు అనేది ఇవాళ ఆయన సుస్పష్టంగా ఎన్సిఎల్టీ చెన్నై ట్రిబ్యునల్ ముందు పెట్టిన లిఖితపూర్వకమైనటువంటి వాదన. కాబట్టి ఇక ఆ అంశాలు ఇప్పట్లో తేలే పరిస్థితి లేదు. రెండోది ఇక రాజీ కుదురుతుందనే అంశం కూడా ఇక లేదు. ఆర్థిక అంశాల మీద కుదరదు, రాజకీయ పరంగా కూడా కుదరదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇలాంటి అంశాలని వాళ్ళిద్దరు పరస్పర ఒప్పందం ప్రకారం తీర్చుకుంటే మంచిది అని పేరుని నాని లాంటి నాయకులు కొంతమంది సలహా చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుస్పష్టమైన వైఖరి తీసుకుని లిఖితపూర్వకంగానే చెన్నై ట్రిబ్యునల్ ముందు వాదించిన దీన్ని బట్టి ఇక ఆయన గతంలో చేసిన ఒప్పందం రద్దు అయిపోయింది. భవిష్యత్తులో వీళ్ళకి ఏ విధమైనటువంటి హక్కులు లేవు. వాదనలు వినిపించడానికి కూడా లోకస్ స్టాండీ అంటారు, అది వాళ్ళకి లేదు. కాబట్టి అసలు ఈ అంశమే ఎరైజ్ అవ్వదు. ఇంకా వాళ్ళకి షేర్లు ఇవ్వటం అనేది కానీ వాళ్ళు అవి తీసుకోవటం కానీ వాళ్ళల్లో అంతర్గతంగా వాళ్ళు పంచుకోవటం కానీ విజయం గారు షర్మిలకి ట్రాన్స్ఫర్ చేయటం కానీ ఇవన్నీ జరిగే విషయాలు కాదు. కాబట్టి ట్రిబ్యునల్కి ఆయన అప్పీల్ చేసింది ఏంటంటే అవన్నీ కూడా రద్దు చేసేసుకున్నాం. కాబట్టి మీరు కూడా గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేని, హైదరాబాద్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేని చెన్నై నేషనల్ ట్రిబ్యునల్ ముందు సవాల్ చేశాడు రద్దు చేయమని. బహుశా ఆ తీర్మానం కూడా బహుశా ఆయనకి ఫేవరబుల్గానే వస్తేమో అనే ఒక ధైర్యంతోనే ఆయన మాట్లాడుతున్నట్టుగా కనపడతా ఉంది. ఇది ఎందుకంటే ఆయన కొన్ని టెక్నికల్ అంశాలు పెట్టుకున్నాడు. షేర్లు ఆచరణలో ట్రాన్స్ఫర్ అవ్వలేదు, కేవలం అది ఒక ఒప్పంద పత్రమే, అంగీకార పత్రమే. కానీ అది అమలు చేయాలా చేయక్కర్లేదా అనేది మా కుటుంబంలో విషయాలకు సంబంధించిన అంశం. కంపెనీకి అసలు సంబంధం లేదు. కంపెనీ అప్పీల్కి వెళ్ళటానికి అధికారం కూడా లేదు. తర్వాత కొంతమంది డైరెక్టర్సు చట్ట వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల్ని కంపెనీ సపోర్ట్ చేయకూడదు, మద్దతు ఇవ్వకూడదు. కానీ ఇక్కడ అది జరుగుతుంది. అందువల్ల మేము మాత్రమే దీనికి అధిపతులమి, ఆ షేర్లు మావే ఇంతకుముందు, ఇక ముందు కూడా మావిగానే ఉండాలనేది ఆయన వాదనగా. మరి ఇప్పుడు ఇంకా విజయం ఏం చెప్పబోతుంది, షర్మిల గారు ఏమి చెప్పబోతున్నారు? ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఏమో నేనేమో ఆస్తులు ఇవ్వను, అదంతా నేను సంపాదించుకున్నది, సెసేమేరంటే సెసేమేరంటూ జగన్మోహన్ రెడ్డి వాదన ఇది. మరి ఇప్పుడు ఈయన తల్లి విజయం ఏం చెప్పబోతుంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు అన్నట్టు ఇవి రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఎలా వచ్చినాయి అనేది కూడా ఇప్పుడు ఆమె బయట పెట్టే సందర్భం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆమెకి దక్కనప్పుడు వేరే వాళ్ళకి కూడా దక్కాల్సిన ఇది లేదు కదా. అసలు దాని మూలాలు ఎక్కడున్నాయో తీయమని అడుగువచ్చు ఆమె అధికారికంగా. అంటే ఆర్థికంగా అసలు ఈ షేర్లు, అసలు ఈ కంపెనీకి సంబంధించి ఇంత ఇన్వెస్ట్మెంట్ ఏ రూపంలో వచ్చింది, అసలు ఉత్పత్తి ప్రారంభం, కంపెనీ ప్రారంభం కాకుండా ఇంత ప్రీమియం పెట్టి షేర్లు ఎందుకు కొన్నారు, అది
క్విడ్ ప్రోకో అనే ఒక అగ్రిమెంట్ ద్వారా రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి చేశాడు. దాని మూలాన మా కుటుంబానికి దక్కలు పడినాయి. ఆయన పేరు మీద ఉంటే ఏదన్నా కానీ ఇప్పుడు అంతర్గతంగా మాకు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎదురు తిరుగుతున్నాడు. కాబట్టి అంతకుముందు ఎప్పుడైతే 2019 ఆగస్టు 31న చేసిన ఆ ఒప్పంద పత్రాన్ని అమలయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోండి. మేము అందులో డైరెక్టర్స్గా ఉన్నాం కాబట్టి ఈ షేర్లు 48.99% షేర్లు నా పేరు మీద బదలాయింపు జరగకపోయినా అంగీకారం అయింది కాబట్టి బదలాయించమని ఆమె కూడా వాదించుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శాలిని. మనం